అందరి ఇళ్లలో అత్తాకోడళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు చీటికి మాటికి. అయితే సరదాగా ఉంటే ఎలా ఉంటుంది అత్తాకోడళ్ళు అనేది ఈ వీడియోలో చేసి ఉంచాము. చూడండి మీ ఇళ్లలో ఎలా ఉంటారు మీ అత్తాకోడళ్ళు అనేది కామెంట్ చేయండి. కోడళ్ళైనా అత్తలైనా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నమ్ముతున్నాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటని హాలని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మా కోడలా, నేను ఒక కథ రాశాను, చదివి ఎలా ఉందో చెబుతావా? ఎందుకత్తయ్యా మీకు ఇవన్నీ? నీకు కథ రాయటమే రాదు, 10 ఏళ్ల నుండి చూస్తున్నాగా. ఏంటేంటో రాస్తారు, అవసరమా? మీకు అవసరమా చెప్పండి. ఏమే కోడలా, నువ్వొక్కటి తెలుసుకో, అరచేతిని అడ్డు పెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు. నువ్వు ఎన్నన్నా సరే ఈనాడు పేపర్లో ఆదివారం బుక్కులో నా కథ పడేదాకా నేను కథలు రాస్తానే ఉంటాను, నన్నెవ్వడూ ఆపలేడు. సరే అత్తయ్య, మీ ఇష్టం, ఆ చదివేవాడి కర్మ, నాకెందుకు. ఇంతకీ ఇప్పుడు నన్నేం చేయమంటారో చెప్పండి. ఈ చిన్న కథ చదివి ఎలా ఉందో చెప్పవే. సరే, తప్పుతుందా? అత్తయ్యో, మీరు ఇన్నాళ్ళు చెత్తగా పరమ దరిద్రంగా రాశారు, కానీ ఈ కథ బానే ఉందత్తయ్యా. కాకపోతే ట్విస్ట్లు ఏమీ లేవు, కొన్ని మలుపులుంటే కథ ఇంకా బాగుంటుందేమో, ఆలోచించండి అత్తయ్యా. అంతే అంటావా కోడలా? సరే. ఏమే కోడలా, ఇప్పుడు చదువు. కథలో ట్విస్టులే ట్విస్టులు, మలుపులే మలుపులు. అబ్బో, ఏదత్తయ్యా ఇలా ఇవ్వండి. అనగనగా అది ఒక అందమైన పల్లెటూరు. అందులో రామారావు, పంకజం భార్యాభర్తలు. ఒకరోజు రామారావు పొలం పని కోసం ఇంటి నుండి బయలుదేరి కుడి మలుపులో ఉన్న రత్తాలు అత్త హోటల్లో టిఫిన్ చేసి అక్కడి నుండి ఎడవ మలుపు తీసుకుని అక్కడ ఉన్న గుడిలో దండం పెట్టుకుని మళ్ళీ అక్కడి నుండి ఎడవ మలుపు తీసుకుని పొలానికి వెళ్తున్నాడు. అంతలో భార్య పంకజం తొందరగా ఆ కుడి మలుపు ఎడవ మలుపులు దాటుకుంటూ భర్త రామారావు దగ్గరికి వచ్చి తను కుడి మలుపు తిరిగి తన భర్తని ఎడవ మలుపు తిప్పి రామారావు మర్చిపోయిన సెల్ ఫోన్ ని తనకిచ్చింది. అబ్బా, ఏంటత్తయ్యా ఈ కుడి మలుపు ఎడవ మలుపు అని ఇన్నిసార్లు రాశారు? నువ్వే చెప్పావు కదే కోడలా, కథలో మలుపు ఉండాలని. వామ్మో, వాయ్యో, అత్తయ్యో, మీరు చాలా గ్రేట్. నాకు మాటలు రావట్లేదు. అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలో ఎలా పొగడాలో అర్థం కావట్లేదు అత్తయ్య. అరే, ఈ మాత్రానికేనా? ఇంకా చదువు, కథ నిండా మలుపులే మలుపులు. ఇప్పుడు చెప్పవే కోడలా, ఈ కథని ఈ గ్రీన్ ఫైల్లో పెడదామా లేక రెడ్ ఫైల్లో పెడదామా? అంటే ఏంటత్తయ్యా? గ్రీన్ ఫైల్లో పెట్టాము అంటే కథ సూపర్ గా ఉంది అని అర్థం. అదే రెడ్ ఫైల్లో పెట్టాము అంటే కథ మామూలుగా ఉంది, ఇంకా డెవలప్ చేయాలి అని అర్థం. ఆహా, అయితే అత్తయ్య మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. ఈ కథ పట్టుకుని ఇంటి బయటికి వెళ్ళండి. ఆ తరువాత కుడి మలుపు తీసుకుని కొంత దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ ఎడవ మలుపు తీసుకుని చివరి దాకా అలాగే వెళ్ళి అక్కడ పెట్టండి. అక్కడెందుకే? అక్కడేగా అత్తయ్య వీధిలో ఉన్న వాళ్ళంతా చెత్త తీసుకెళ్లి వేసేది.